కార్డులు స్కాన్ చేయాలండి, 11వ వాడు కుదరదండి అన్నారు. ఇదేంటి ఇది ఒక పరిపాలన అంతేనండి, ఇది ఎన్డీఏ పరిపాలనలో అదొక మా పైనుంచి ఆర్డరు ఇది అన్నారు. ఏంటి ఇదేంటి అంటే అక్కడ ఎవరో పక్కన చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజే ఎప్పుడు వచ్చినా 100 మంది వచ్చేదండి, ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చినా 70 మంది వచ్చేవారండి. అసలు ఆధార్ కార్డు స్కాన్ చేయట్లేదు, ఏం లేదు, టికెట్లు కూడా కొనే పని లేదు, వెళ్ళిపోవటమే దర్శనానికి. వీరు వర్మ గారు వీళ్ళు రాష్ట్ర ప్రజలు కాకుండా, పేద ప్రజలు కాకుండా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవుళ్ళు కూడా వదిలేస్తారు వీళ్ళు. కలియుగ వెంకటేశ్వర స్వామి అనేటోడు భారతదేశం మొత్తం కొలిసే హిందూ సాంప్రదాయ వర్గం కొలిసే దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా వదలలేడు. మీరు చూసుకోండి, మీడియాలో వస్తుంది. నెయ్యి, కందిపప్పు, పెసరపప్పు, శనగలు, మిఠాయి, లడ్డు ప్రసాదాలు, వాటిలో కూడా అవినీతి. ఇక్కడ కింద తీసుకొచ్చి 800 కోట్ల రూపాయలతో దేవాలయం డబ్బులు తీసుకొచ్చి భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండగా దాంట్లో యొక్క భవనాలు బ్రహ్మాండంగా ఉన్న భవనాలు కూలగొట్టి కొత్త భవనాలు కడతామని చెప్పి దానికి టెండర్ పిలిచి పనులు చేయకుండా ఉన్న వాటికి కూడా ఇంజనీర్ విభాగంలో బిల్లులు తీసేసుకుని మొన్న ఫైల్స్ దగ్ధం చేశారు. కాదు సతీష్ గారు, ఓకే, ఇన్ని చెప్తున్నారు, అవినీతి చేశారంటున్నారు, అన్యాయాలు చేశారంటున్నారు, దాని ప్రూఫ్స్ తీసుకురండి, ప్రజల ముందు పెట్టండి, కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, ఎవరు వద్దన్నారు? మాటలు కాదు కదా. మేము కేసులు దోలికి వైసీపీ పార్టీ లాగా మా తెలుగుదేశం పార్టీ, మా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కేసులు పెట్టము. మరి ఇంకా అవినీతి గురించి మాట్లాడేందుకు కేసు కేసు చట్టబద్ధం చేసిపోద్ది. మా యొక్క ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ కేసులతో సంబంధం లేదు. చట్టం బంధం చేసుకుపోతూ ఉంటుంది. మీరు ముందు చూస్తూ ఉంటారు. మీరు ఈరోజు జత్వాని అనేది అమ్మాయి విజయవాడ వచ్చి కేసు పెడుతుంది. దాంట్లో ప్రత్యేకంగా కుక్కల విద్యాసాగర్ అనేవాడిని ఉపయోగించి ఆ అమ్మాయిని మానసికంగా, లైంగికంగా 15 రోజులు ఈటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి వేధించి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక సీతారామన్యుల ఐపీఎస్ ఆఫీసరు, ఒక కాంతిరాన్ టాటా, ఒక విశాల్ కొన్ని 10 మంది డిఎస్పీలు, 5 సిఐలు, 3 ఎస్ఐలు వేధించి చూస్తారు. మీరు 2-3 రోజుల్లో ఆ కొత్త సినారీ స్టార్ట్ అయిపోద్ది. వాస్తవం ఇదంతా వాస్తవం. అమ్మాయి చెబుతుంది, ఏడ్చింది వచ్చి. అందులో ఏమైనా ఇన్సైడ్ ఏమన్నా ఉందా? ఏమీ లేదు, అంతా వాస్తవం. కుక్కల విద్యాసాగర్ అనేటికి అసలు అమ్మాయికి పరిచయం లేదు. ఆ అమ్మాయిని కేసు పెట్టించారు. ఒక అమ్మాయి మీద కేసు పెట్టాలంటే ఆ అమ్మాయితో పని ఉంటుంది వర్మ గారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో, తండ్రితో, ముసలివాళ్ళు, తండ్రి, తల్లి, ఆ అమ్మాయి యొక్క సిస్టర్ని అందరినీ జైల్లో పెట్టాల్సిన అవసరం లేదుగా 40 డేస్. వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పురుగు తీస్తున్నారు వైసీపీ నాయకులు. మహారాష్ట్ర నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకొచ్చి వేధించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓపెన్ గా అడుగుతున్నాను, స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. అసలు రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి? మీరు చాలా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉంటారు, లేదని అనొద్దు, తెలియదు అనొద్దు. చంద్రబాబు నాయుడు గారికి మీరు దగ్గరగా ఉంటారు, లోకేష్ గారికి దగ్గరగా ఉంటారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. అసలు రెడ్ బుక్ అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. రెడ్ బుక్ అంటే మా మీద మా యొక్క పర్సనల్ వ్యతిరేకత ఏమీ ఉండదు. ఎవరైతే ప్రజా దోపిడీ చేశారో, ఎవరైతే ఇసుక మైనింగ్ దోపిడీ చేశారో, ప్రభుత్వంలో ఒక సివిల్ సర్వీసులో పాస్ అయ్యి వచ్చి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చట్ట వ్యతిరేకంగా పనులు చేశారో, ఎవరికైతే ఉద్యోగస్తులు దోపిడీ చేశారో వాళ్ళ పేర్లు మాత్రం రెడ్ బుక్ లో ఉంటాయి. ఓకే, చూచాయిగా నేతలు ఎవరు ఉంటుంటారు మీ అంచనా? నేతలు ఫస్ట్ చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, పేరు నాని, కొడాలి నాని, వల్లంనేని వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్ర రోజా, ఇలా అనిల్ కుమార్ యాదవ్, చాలా చెప్పుకుంటూ పోతే చంద్ర తెలుస్తుంది. సో ఉన్నది రెడ్ బుక్ లో అందరి పేర్లు ఉన్నాయి. అందరి పేర్లు ఉన్నాయి. వాట్ నెక్స్ట్? ఏమీ లేదు సార్. వర్మ గారు పాదయాత్ర మేము అధికారులు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు. మా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. సెక్యూరిటీ కలిగించాం, అన్ని విధాలుగా మంచిగా చూసాం. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే వీళ్ళు బస్సు లాక్కోవటం, వ్యాన్ లాక్కోవటం, స్టూల్ మీద నుంచి మాట్లాడితే స్టూల్ లాక్కోవటం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గం కుప్పం వెళితే ప్రచార రథం లాగేసుకోవటం. పోలీసు వారు ప్రచార రథం లాగేస్తే వీడు ఎదవలు ముసలాడు అన్నారు. ఆ రోజు మా సార్, నేను అక్కడే ఉండే కుప్పంలో, సార్ ఆర్టీసీ బస్సుని ఇచ్చినెక్కేసేసి పైకెక్కి మాడారు సార్ మా సార్. అవును, వీడు 5 నిమిషాలు నడవలేడు జగన్మోహన్ రెడ్డి.
ఆ మిర్చి మీకు తెలుసు కదా, మీడియాకు తెలుసు కదా, ఆ ఆర్టీసీ బస్సు నిచ్చి ఎక్కేసి పైనుంచి మాట పరిస్థితికి వచ్చింది. ఓ 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఒక జెడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తిని ఈ ప్రచారం వేల లాగేస్తున్నారు సార్. ఇంకెంతకన్నా అరాచకం ఈ రాష్ట్రంలో ఏం కావాలి సార్? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని తీస్తున్నారట, ఓదార్పు యాత్ర మొదలు పెడుతున్నారట. మీకు భయం వేస్తుందా? మాకేమీ భయం లేదు. ఆయన ఓదాత్ర యాత్ర చేసుకోమనండి, ప్రజలు ఎవరు రారు. జగన్మోహన్ రెడ్డి అంత పిచ్చాడేం కాదు, ఓదాయాత్ర చేయడు. చేస్తే ప్రజలు బజార్లో నిలబడి వంగదీసి కొడతారని ఆ పులివెందుల ఎమ్మెల్యేకి తెలుసు. ఇవన్నీ బయట కుక్కలు మాట్లాడే మాటలు. అతను ఓదార్పు యాత్ర చేయడు. ముందు ఓదార్పు యాత్ర చేస్తే పులివెందులు చేసుకోమనండి. మా బాబాయిని ఎవరు చంపారని ఆయన ఒక యాత్ర చేయమనండి. వాళ్ళ చెల్లెళ్ళు సన్నిలాన్ని తీసుకొచ్చి, వాళ్ళ చెల్లెలు సునీతాన్ని తీసుకొచ్చి ఈ రాయలసీమ ఏరియాలో కడపలో మా బాబాయిని ఎవరు చంపారు అనేది ఒక యాత్ర చేసుకోమనండి. చాలా మంచిగా ఉంటుంది. ఏంటండి ఈ మధ్యకాలం ఆయన బయటకు వస్తుంటే తండోపతండాలుగా జగన్ వస్తున్నారట. అన్న నువ్వు ఓడిపోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నాము, నువ్వే మా సీఎం అన్న అని అడుస్తున్నారట. సీఎం అనేది సార్ ఒక క్వశ్చన్ చెప్పిన, ఆయన ఎవరు? ఆయన ఇంటి దగ్గర అయితే మీకు తెలుసు మీడియా వారికి. నేను ఇప్పుడు సెక్రటరియట్ నుంచి వస్తున్నాను, అలాగే వచ్చాను. అక్కడ ఎవరో ఒక మనిషి అయితే కనపడలేదు. ఆయన లేడేమో కదా ఇక్కడ. లేడు. ఎక్కడ ఏ రోజు ఉన్నారు చెప్పండి? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ జరిగిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఒక 4 రోజులు ఉన్నారు. ఈ రోజు రేపు ఎల్లుండు మీడియాలో చెబుతున్నారు లండన్ వెళ్తారు, 4 months దాకా వస్తారని. 4 months దాకా వచ్చేపాటికి ఇక్కడంతా మీరు సర్దేస్తారా? మేమే సర్దాం, వాళ్ళ నాయకులు సర్దేస్తారు. నిన్న ఒక ప్రముఖ పేరు చెప్పకూడదు, చెప్పండి, ఇంకా లైవ్ లో చెప్పకపోతే ఒక మంచి మిత్రుడు, వైసీపీలో మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎంపీ గారు ప్రముఖంగా పనిచేసారు, కనపడ్డారు. ఏమండి ఎలా ఉన్నారంటే, ఇక్కడ ఏదో ఇల్లు తీసుకుంటున్నానండి, నేను ఇక్కడ ఎమ్మెల్సీగా అయ్యాను కదా, ఇక్కడ ఇల్లు తీసుకుంటున్నాను, కావాలని వచ్చాను. ఈ బంధువులు అంట కదా, అతను అమెరికా, అతను ఈ వైసీపీ నాయకులు మేము ఇవ్వలేవండి, ఇల్లు తీసుకుంటే ఇల్లు కట్ చేసేస్తాను, భయపడుతున్నాను. ఆ కాలిఫోర్నియాలో ఉన్నారు భాను గారు, మాట చెప్పండి సార్ అన్నారు. ఏంటి సార్ ఎలా ఉంది, మీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటని అడిగానండి. నాకే అర్థం అవట్లేదు నెక్స్ట్ స్టెప్ ఏంటో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పార్టీకి 3 ప్రధాన కార్యదర్శులు వేశారు. ఒక అతను గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఒకరు వేంపల్లి సతీష్ రెడ్డి, ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 3లో 2 కడప జిల్లా వాళ్ళని, ఒక చిత్తూరు జిల్లా వాళ్ళని వేశారు. అసలు ఈ పార్టీ వీడు మారడాన్ని మాకే అర్థం అవట్లేదని చెబుతారు నాయకులు. అంటే సోనియా గాంధీ లాంటి వాళ్ళని, భారతదేశాన్ని ఏకఛత్రపతిగా ఏలిన కాంగ్రెస్ పార్టీని విభేదించి కట్టుబట్టలతో పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఒక్క ఎంపీ సీట్తో ఈ స్టేజ్కి తీసుకొచ్చుకున్నాడు. గతంలో కూడా 2014 రాష్ట్ర విభజన తర్వాత కూడా మంచి సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత 151 సీట్లు గెలిచారు. అంత ఈజీగా వదిలేస్తాడు అయ్యనని? సోనియా గాంధీ గారి వీడు కట్టుబట్టలతో ఏం రాలేదు. తండ్రి యొక్క అధికార దాహాన్ని ఉపయోగించుకొని 1,00,000 కోట్లు దోపిడీ చేసి బయటకు వచ్చారు అక్కడి నుంచి. అది నిరూపించలేకపోయారు కదా. నిరూపించి